హాయ్ టు ఆల్ అండి. ఐ యామ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీరు ఈ వీడియో చూసే టైంకు మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. కార్డ్స్ అయితే షఫల్ చేశానండి, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 ఎనర్జీస్ ఏ విధంగా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నాను. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను హార్ట్ఫుల్గా యూనివర్స్ని అయితే కోరుకుంటున్నాను. మీ వ్యక్తి జడ్జిమెంట్ కావాలనుకుంటున్నారు, అంటే న్యాయం అనేది కావాలని కోరుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీ వ్యక్తికి మీకు గ్యాప్ అనేది, స్పేస్ అనేది వచ్చేసి చాలా రోజులైతే అవుతుంది. అంటే ఇప్పుడు తను ఇన్నర్గా తనకు ఎవరు మంచి వాళ్ళు, ఎవరు తన వాళ్ళు కాదు అనేది ప్రతి ఒక్కటైతే అర్థమవుతుంది. న్యాయం మీ వైపు ఉంది. తను ఈ రిలేషన్షిప్లో చీటింగ్ చేసింది తను అనే విధంగా పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి. మీ వ్యక్తికి మీకు కూడా ఒక 2-3 ఇయర్స్ స్పేస్ అయితే రావడం అయితే జరిగింది. అందువల్ల ఇప్పుడు ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. కానీ తనకి కొంత ధైర్యం అనేది కూడా సరిపోవడం అయితే లేదు. స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటున్నారు ఆ వ్యక్తి. అంటే తప్పు చేసింది తాను, మీకు అన్యాయము చేసి మీ పైననే నిందలు వేసి, మీ వ్యక్తి చాలా కన్నింగ్ మెంటాలిటీ అండి. చూడడానికి చాలా సైలెంట్గా, ఎదుటి వ్యక్తులు చూస్తే ఒక ఎర్రి పుష్పం మాదిరిగా మీ పర్సన్ అయితే ఉంటారు. బట్ తను అలాంటి వ్యక్తి అయితే కాదు. అంటే తన ఇతరులకి చూపెట్టేది ఒక అదే రూపము, తన ఇన్నర్గా ఒక రూపం అనేది ఉంటుంది. ఎదుటి వ్యక్తులు చూడడానికి ఏమో ధైర్యం లేని వ్యక్తిలాగా, ఇన్నోసెంట్గా, ఎలాంటి తప్పు చేయని పర్సన్ లాగా ఉంటారు. బట్ తను చీటింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తి, మీ వ్యక్తి మీకు కావాలని ఇంటెన్షన్స్ తోటే చేసి దూరం అయితే అయ్యారు. అందుకు తనకి కూడా చాలామంది హెల్ప్ కూడా తీసుకోవడం అయితే జరిగిందండి. అంటే తన చుట్టూతల ఉన్న వాళ్ళని, తన యొక్క ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వాళ్ళందరి యొక్క హెల్ప్ అనేది తీసుకొని మిమ్మల్ని దూరం చేసుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి లైఫ్లో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం వల్ల మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుంది. ఏం చేయాలో కావడం లేదు. ఒక దిక్కుతోచని స్థితిలో, నేను చాలా వరస్ట్ పర్సన్ అని తనని తానైతే తిట్టుకుంటున్నారు, పనిష్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. మీకు తన మనసులో సారీ అని చెప్పుకుంటూ ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ డే మీ గురించే థింక్ చేస్తూ ఉన్నారు. మీరు లేని లైఫ్ ఆ పర్సన్ ఇప్పుడు ఊహించుకోలేకపోతూ ఉన్నారండి. వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి మూవ్ ఆన్ అయితే అయి మీ దగ్గరికి బయలుదేరుతూ ఉన్నారు. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, తను ఏదైనా మీకు దూరంగా ఉండడానికి వచ్చిన ఏ సిచ్యువేషన్ నుంచెల్లైనా కూడా ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకు కావాల్సిన ప్రయత్నాలు అనేటివి చేస్తూ ఉన్నారనమాట. డెవిల్ కార్డు కూడా రావడం అయితే జరిగింది. దీన్ని షో చేయొద్దండి, ఇది న్యూడ్గా ఉంటుంది ఈ పిక్ అనేది. అంటే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ లస్ట్ అండి. లస్ట్ తోటే వెళ్ళడం అయితే జరిగింది. అంటే ఆకర్షిస్తారు కదా, వాళ్ళ నీడ్స్ కోసం వాళ్ళు థర్డ్ పార్టీస్ మీ యొక్క వ్యక్తిని ఆకర్షించడం వల్ల ఈ వ్యక్తి వాళ్ళే నిజమైన పర్సన్స్ అనేసుకొని ఇబ్బంది పెడుతూ మీకు దూరం కావడం అనేది అయితే జరిగింది. అందువల్ల ఇప్పుడు మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు. ఒక న్యూట్రల్ స్టేజ్ అనేది, ఒక ఫేజ్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఆ స్టేజ్ అంతా కూడా దాటేసి మిమ్మల్ని రీచ్ అవుతాను అనే విధంగా ఈ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు. అవన్నీ తనకి ఇప్పుడు హార్డ్ వర్క్ కూడా ఎక్కువ అవుతుంది. మనీ రొటేషన్ సరిగా లేదు, కెరీర్ చక్కగా లేదండి. లేకపోవడం వల్ల కూడా తన లైఫ్లో తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనేటివి ఉంటాయి కదా, ప్రతి వ్యక్తికి ఉంటాయండి. ఏ బాధ వచ్చిందని అక్కడే జీవితం అనేది ఆగిపోదు. మన కోసం కాలం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ప్రతిరోజు, సెకండ్, మినిట్, అవర్స్, డేస్ ఇవి గడిచిపోతూనే ఉంటాయి. బాధ వచ్చిందనేసి దాంట్లో నుంచి తేరుకొని ముందుకు వెళ్ళడమే జీవితం. అదే అని ఇప్పుడు మీ పర్సన్ కూడా అనుకుంటూ ఉన్నారు. మీకు చాలా పెయిన్ ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఇచ్చిన పెయిన్ లాంటిది తనకి కూడా థర్డ్ పార్టీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వ్యక్తి కోలుకోలేని దెబ్బ అనేది తింటున్నాను అనేది పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి. అలాగే
అది 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చింది. అంటే ఈ వ్యక్తి ఇప్పుడు చాలా కష్టపడుతూ ఉన్నారు శారీరకంగా. అంటే మనసుకు ప్రశాంతత లేదు, ఒంటికి అది సుఖం అనేది లేదు అనే వర్షన్లో మీ యొక్క వ్యక్తి యొక్క లైఫ్ అయితే ఉంది. మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత తను చాలా ఫేస్ చేయాల్సి అయితే వచ్చింది. ఇప్పుడు మీకు చేసిన ద్రోహం అనేది కూడా తనకి రివర్స్లో కర్మ రూపంలో బ్యాక్ రావడం అనేది కూడా వస్తుంది అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు. వారి లైఫ్లో ఒక లేడీ అయితే ఉందండి. అంటే అది మదర్ క్యారెక్టర్ అయినా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఆల్రెడీ చూపిస్తుంది, ఉన్నారనమాట. వాళ్ళ యొక్క ఆధీనంలో ఈ లేడీ ఆ థర్డ్ పార్టీస్ వీళ్ళు మోటివేషన్ అనేది ఈ వ్యక్తికి ఎప్పుడు వాళ్ళు గుచ్చుతూనే ఉంటారనమాట. వాళ్ళ యొక్క మాటలు గుణపాల్లాగా గుచ్చుతూనే ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పెడుతూ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇస్తూ ఈ వ్యక్తిని అష్టకష్టాలు పెట్టడం అనేది అయితే జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఈ లేడీని కూడా ఎదుర్కోవడానికి కూడా తనకి ధైర్యం అనేది లేదు. అందువల్ల కూడా నేను నిన్ను చేరుకోలేకపోతున్నానని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. అంటే రీయూనియన్ కావాలని కూడా ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి ఈ లేడీకి భయపడుతూ ఉన్నారనమాట. ఇప్పుడు తన కళ్ళకి మీరేమో ఒక ఎంప్రెస్ లాగా కనబడుతున్నారు, చాలా అందంగా తయారయ్యారు. రోజు రోజుకి మీరు మీ వ్యక్తిని ఆకర్షిస్తున్నారు, మీ పట్ల ప్రేమ కలుగుతుంది. మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నామా, మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఇంత స్టబన్ పర్సన్ లాగా ఉండలేదు. ఎప్పుడు కూడా ఎమోషనల్ అవుతూ ఏడ్చుకుంటూ తను లేని సిచ్యువేషన్లో మీరు ఉండేవాళ్ళనమాట. బట్ ఇప్పుడు మీ లైఫ్ అలా లేదు. మీ లైఫ్లో ఎవరు ఉన్నా లేకున్నా కూడా మీ జీవితాన్ని మీరైతే ముందుకు లాక్కెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కదానికి కూడా మీరు ఒక స్టేబుల్ పర్సన్ లాగా, ఒక స్టబన్ పర్సన్ లాగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మీరు గతంలో చిన్నపిల్లల మైండ్ సెట్ అయితే ఉండేదండి. ప్రతిదానికి ఏడ్చుకుంటూ ఎమోషనల్గా అయ్యేవాళ్ళు. అది ఆడవారైనా మగవారైనా ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోవడం మీ వల్ల కాదు అనే వర్షన్లో మీరైతే ఉండేవాళ్ళు. అలాంటి మీరు ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఏమవుతుంది, ఏది జరిగినా మన మంచికే, అంటే ఒక చెడు జరుగుతుంది, ఆ చెడు వెంటనే మంచి ఉంటుంది అనే విధంగా ఒక వేరియేషన్కు దేనిని ఎలా చూడాలో అలా చూస్తున్నారు. సూక్ష్మంలో చూసేదాన్ని సూక్ష్మంలో, పెద్దగా స్థూలంగా చాలా పెద్దదిగా చూసేదాన్ని పెద్దదిగా చూస్తూ దీన్ని ఎలా చేస్తే అదవుతుంది, ఫర్దర్ స్టెప్ ఏంటి, ఇది జరిగింది ప్రాబ్లం అనే విధంగా వ్యూవర్స్ అయితే థింక్ చేస్తున్నారు. అలా ఒక స్టేబుల్ పర్సన్ లాగా ఇప్పుడు మీరు మీ వ్యక్తి కళ్ళకి కనబడుతున్నారు. తానే ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేసేవాడిని అనే విధంగా మీ ఒక వ్యక్తి అయితే థింక్ చేస్తూ ఉన్నారండి. రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. అంటే మిమ్మల్ని వదిలిపెట్టి ఉండడం ఇక తన వల్ల కాదు అనే విధంగా ఈ వ్యక్తి అయితే థింక్ చేస్తున్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇక్కడ రాశుల పరంగా చూసినట్లయితే ఎక్కువగా మేషరాశి వచ్చింది, సింహరాశి వచ్చిందండి. అలాగే ధనస్సు రాశి రావడం అయితే జరిగింది. అలాగే వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు వచ్చారు. ఇంకా కర్కాటక, వృశ్చిక, మీనరాశి వాళ్ళు కూడా రావడం అయితే జరిగింది. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. మీ వ్యక్తి మిమ్మల్ని త్వరలోనే రీచ్ అవుతారు. తను ఇక మిమ్మల్ని వదిలిపెట్టి ఉండడం కూడా నా వల్ల కాదు అనే విధంగా ఉంటూ ఉన్నారు. అలాగే లెటర్స్ వైజ్ చూసినట్లయితే ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందంటే పి లెటర్ వాళ్ళకి అవుతుంది. అలాగే ఎల్ లెటరు, ఎస్ లెటరు, డబ్ల్యూ లెటరు, జే లెటరు, కే లెటర్ అండి. అలాగే ఎంఎన్, ఆర్ఎస్, ఈ లెటర్స్ వాళ్ళకి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే 20 అండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ కానీ మీ వ్యక్తి కానీ 20 లేదా 8, 9, అలాగే 7, 5, 2, 3, 1 ఇవి ఎక్కువగా రిప్రజెంటేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇవి నెంబర్స్ ఇవి మీకు 30 to 40 వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచ్. బాయ్. సీ యూ అండి.